తెలంగాణలో టూరిజం వ్యవస్థ రోజు రోజుకు దిగజారుతుందని చెప్పాలి. తెలంగాణలో ఉన్నటువంటి ఆలయాలు, హెరిటేజ్ సంస్థలను అభివృద్ధి చేయలేకపోతుంది. ఇప్పటి ప్రభుత్వము పర్యాటక రంగం పైన సరైన అవగాహన లేదు. పర్యాటక రంగానికి బస్సులను సంఖ్య పెంచి భక్తులకు దేవాలయాలకు భక్తులు వెళ్ళేటట్టు హెరిటేజ్ సంస్థలను, నదులను సుందరీకరించాల్సిన అవసరం ఉంది. మూసీ నదిని సుందరీకరించి పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అది పర్యాటక కేంద్రంగా ఏర్పాటు అవుతుందా కాదా, అది కలగానే మిలిగిస్తారా అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చి చెప్పాలి ప్రజలకు. మూసీ సుందరీకరణ వల్ల హైదరాబాద్ ఆదాయం పెరుగుతుంది, పర్యాటక రంగం అనేది విపరీతంగా పెరుగుతుంది, హైదరాబాద్కు ఒక రోల్ మోడల్ వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే గాలి కాలుష్యం అనేది తగ్గిపోతుంది. గాలి కాలుష్యంలో మంచి గాలి, స్వచ్ఛమైన గాలి పీల్చుకునే హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరూ స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం వస్తుంది. మూసీ ప్రాంతాన్ని వీలైనంత తొందరగా అభివృద్ధి చేసి పర్యాటక రంగంగా అభివృద్ధి చేసి తెలంగాణ ప్రాంత ప్రజలకు, హైదరాబాదు ప్రాంతంలో నివసించే ప్రజలకు వాయు కాలుష్యం నుండి విముక్తి లభించేలా చేయాలని, అట్లనే కొండపోచమ్మ సాగర్ నుంచి షామీర్పేట లేక్లకు, షామీర్పేట లేక్ నుంచి ఫాక్స్ సాగర్లకు నీళ్లు పోసి, ఫాక్స్ సాగర్ నుంచి హుస్సేన్ సాగర్లకు నీళ్లు పోసి, హుస్సేన్ సాగర్ను శుద్ధి చేసి హైదరాబాద్ ప్రజలకు అండర్ గ్రౌండ్ వాటరు, మంచి నీళ్లు వచ్చే విధంగా కృషి చేయాలి. అలాగే హైదరాబాదులో ఉన్నటువంటి ఎస్టీపీలను పూర్తిగా వినియోగించుకొని కంప్లీట్గా వాటర్ని పరిశుద్ధ చేయాలి. డ్రైనేజ్ వాటర్ని పూర్తిగా శుద్ధి చేసి హైదరాబాద్ ప్రజల బాగు కోసం తోడ్పడాలని చెప్పి కోరుకుంటున్నాం. నా ఇల్లు హైదరాబాద్, నా పొలం తెలంగాణ, నా ఊరు ఇండియా.